మన గుడివాడ అమర్నాథ్ గారు ఇంత చక్కగా ప్రెస్ మీట్ పెట్టి మరి 1 minute ఆశీర్వదించండి మావయ్య. సహజంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి అది 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 ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి, ఐటీ హిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఇంకా ఎంతకాలం ఇలా బాబుల పేర్లు చెప్పుకొని బతుకుతారు? మీకంటూ ఒక పేరు సంపాదించుకుంటారా? అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదు. హైదరాబాద్ తో ధీటుగా విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసి సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవింద్. మేము మొన్న 2019-24 మధ్యలో ఏంటి బాబు అన్న జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బీచ్ ఐటీ డెస్టినేషన్ గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అది నిజం సార్. ఒక్క కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా నువ్వు చెప్పేదేంటి. తాపత్రయపడి ప్రముఖ సంస్థలైనటువంటి ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని ఏం చేద్దామంటావు మరి? అలాగే ర్యాన్స్టాడ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ సంస్థల్ని ఏం పీకారు? ఏం పీకేవు అంటున్నారు చెప్పండి. WNS లాంటి సంస్థల్ని విశాఖపట్నం తీసుకుని వచ్చి చూడండి అక్కడ ఏముందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఒక సమ్మిట్ కూడా పెట్టడం జరిగింది అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కమ్ములు పత్రబాబు చెప్పకం. అద్దె సూట్లు వేసి పానీపూరి వేసుకునే వాళ్ళను, కరెక్టే కదమ్మా. ఈ ఫ్రైడ్ రైస్ వేసుకునే వాళ్ళను మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయంట్రా. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. స్థానికంగా ఉన్నటువంటి యువతకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి దిగ్గజ సంస్థలతో మాట్లాడి వారి తాలూకు ఆపరేషన్స్ కూడా How much percentage of it was with foreign companies? Sister, no English, only Telugu. అబద్ధం చెప్తే నమ్మేటట్టున్నారా? 2 మాటల్లో ముగియటం జరిగింది. I need to check with that and get back. ఏంటయ్యా వీడు ఈ 2 ముక్కలు తప్పించి మాట్లాడ్డా? 3ోది ఉంది భయ్యా, మాట్లాడటం భాష బాయ్. మర్చిపోయినట్టున్నాడు. మెల్లిగా అనుకుంటాడు. ఇదే 3వది అయిపోయింది. వీడు మళ్ళీ ఫస్ట్ వచ్చేసాడు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. నేను ఈ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా 21-22 మాసాలు పనిచేశాను. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. దేని గురించి తెలుసు అధ్యక్ష? ఎంఓయు బొబ్బట్ల గురించి చేసుకున్న ఎంఓయు. సరే అది నిజమే. 13 మాసాల్లో ఇన్ఫోసిస్ సంస్థ 1000 మంది ఎంప్లాయీస్ తో అటు చూడు. ఇంకోటి కూడా ఉంది, పచ్చళ్ళు, అప్పడాలు. ఇంకోటి అధ్యక్ష, మనం బిర్యానీలు అట్లా వేసుకుంటాం కదా అధ్యక్ష, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. విశాఖపట్నం కేంద్రంగా ఆ సంస్థని స్థాపించేటువంటి దానికి కృషి చేశాను. వివిధ ప్రాంతాల్లో ఇంకా మిగిలినటువంటి సంస్థలు కూడా స్థాపించాం. అనేక ఇండస్ట్రీస్ స్థాపించాం. చెప్పండి, 15 మాసాలు అయింది కదా. 15 మాసాల్లో ఏ ఒక్కరికన్నా విశాఖపట్నంలో మీరు ఒక ఉద్యోగ అవకాశం అన్నా కల్పించారో చెప్పండి. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ సింగపూర్. ఆయనకి ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సింగపూర్ ను మాత్రం మర్చిపోడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఆపేసేయండి, వీళ్ళకి వచ్చే నష్టమేంది, వీళ్ళకి వచ్చే నష్టమేంది అంటాను నేను. అంటే దాదాపు 3 దశాబ్దాల పరిచయం సింగపూర్ తో. డబ్బా 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 కొట్టు డబ్బా. 2014లో 3ోసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అమరావతి, సింగపూర్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సింగపూరు, అమరావతిని సింగపూర్ చేసేస్తాను, అక్కడ ఉన్నటువంటి సింగపూర్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టేస్తాను. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకారుడు, పరిపాలన పనికిరాడు. వాస్తవం అధ్యక్ష ఇది. ఇది విన్నారా? ఈరోజు ఉదయం చూశాను ఆయనకు వెల్కమ్ చేస్తూ ఆ కోలాటం ఆడుతుంటే ఆ కోలాటం మధ్యలో చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డం. అందులో తప్పే ఉంది. కోలాటం ఆడుతున్న ఆడవాళ్ళందరూ మధ్యలో నించొని మధ్యలో ఈయన
సిగ్గుపడ్డం. జనం నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. పక్క రాష్ట్రం మినిస్టర్ అట దావోస్ లో ఉన్నాడట, ఈ రాష్ట్ర పరిశ్రమల మినిస్టర్ అట నేను రికార్డింగ్ డాన్స్ లోను కోడిపందాలు ఆడించుకుంటున్నాను. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. అది ఎక్కడ మరి ఆడించాను చూపించు. చూడు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్ వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ? చూసాను నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంట. ఇవన్నీ కూడా చూసాం. ఈ దేనికి, ఎవరి కోసం ఇదంతా? గడిచినటువంటి 3 దశాబ్దాలుగా అంటే 95 నుంచి 2025 వరకు ఇది 5వ ఏంద్రా ఓపిక లేదారా? నీ అమ్మ పుట్టినప్పటి నుంచి ఇంతేనారా? ఉత్సాహదారా నీకు? 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరు దేనికి వెళ్ళారు? ఆ ములాఖాత్ అవ్వడానికి వెళ్ళారా ఈశ్వరన్ గారితో? ములాఖాతులో మిలాఖాత్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఏమన్నా అమ్మేయడానికి వెళ్ళావా సింగపూర్ కి? మన జగనన్న ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు నడుచుకుంటా వచ్చేటి కదా. మనం అంటే మరి ఆయనకి ఆంధ్రప్రదేశ్ అంటే, మన ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి. ఎర్రకాసు మాటలు మాట్లాడామంటే తాట చేస్తా. యాదవని యాదవ దావోస్ సెట్టేసి కూడా అన్న మేము భారీగా పెట్టుబడులు తీసుకొని వచ్చినామని చెప్పేవాడు కదా. వీడి గెటప్ కమెడియన్ రా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.